పప్పా కరెక్టకుడు ఇంకో కథ పింగళకుడు చెప్తా అన్నాడు కదా, ఆ కథ ఏంటి? ఆ కథ ఏంటంటే కాకి కుట్ర. నమ్మదగని వాణ్ణి ఎప్పుడూ నమ్మకూడదు, దగ్గరకు చేరదీయకూడదు, చేరదీస్తే కష్టాలు తప్పవు అన్నాడు కరటకుడు. సంజీవకుణ్ణి శిక్షించాల్సిందే, శిక్షించకపోతే మనకే ప్రమాదం అని సలహా కూడా ఇచ్చాడు పింగళకుడికి. జవాబు కోసం చూడసాగాడు. దమనకుడు కూడా పింగళకుడి అభిప్రాయం కోసం వాళ్ళంతా చెవులు చేసుకున్నాడు. సంజీవకుడు నా మంత్రిని హఠాత్తుగా శిక్షిస్తే లోకం ఒప్పుకుంటుందా అని అడిగాడు పింగళకుడు. జవాబు ఆశిస్తే రాజు దగ్గర నుంచి వచ్చిన ప్రశ్న ఇది. సమాధానం ఏం చెప్పాలో తెలియక కరటకుడు దమనకుడు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏం జరిగిందన్నది లోకానికి తెలియదు కదా. జరిగింది లోకానికి తెలియకుండా ఎవరినైనా శిక్షించడం తగదు. శిక్షిస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించాలి తప్ప వ్యతిరేకంగా రాజు ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే లేనిపోని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు గౌరవం పోతుంది, తర్వాత నాశనం అయిపోతాం అన్నాడు పింగళకుడు. నిజమే మహారాజా, రాజు చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు అనుకున్నారు కరటక దమనకులు. అందుకని ఓ పని చేద్దాం, సంజీవకుని దగ్గరికి దమనకుని పంపుదాం. పంపించి చేసిన రాజద్రోహం అతని ద్వారా సంజీవకునికి తెలియజేద్దాం. రాజు కాదనుకున్న వారిని చేరదీయడం తప్పు, పాపం అని హెచ్చరిద్దాం. రాజుగారు కోపంగా ఉన్నారని, మండిపడుతున్నారని, అయినా తప్పు ఒప్పుకొని రాజుగారి కాళ్ళ మీద పడితే తప్పకుండా క్షమిస్తారని చెప్పి చూద్దాం. తప్పొప్పుకున్నాడా క్షమించాలి, లేకపోతే మాత్రం అతన్ని శిక్షించాలి అని అనుకున్నాడు పింగళకుడు. బాగుంది మహారాజా, మీరు చెప్పినట్టుగానే చేద్దాం అన్నాడు కరటకుడు. సంజీవకుని దగ్గరకు దమనకుణ్ణి వెళ్ళమన్నాడు. ఇక దమనకుడు సంజీవకుని కలవడానికి వెళ్తున్నాడు. ఇక వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? అప్పుడు సంజీవకుడు అతన్ని చూసి రా రా అంటూ ఆహ్వానించాడు. విషయాలేంటి మిత్రమా అని అడిగాడు. దమనకుడు మాట్లాడలేదు, బాధగా చూడసాగాడు. అయ్యో ఏమైంది మిత్రమా, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు సంజీవకుడు. ఏం చెప్పమంటావు మిత్రమా, అన్నీ బాధలే. రాజుగారి కొలువులో చేరడం ఆనందం అనుకుంటాం కానీ కాదు, దుఃఖం, చాలా దుఃఖం అన్నాడు దమనకుడు. రాజు కొలువు గురించి దమనకుడు వ్యతిరేకంగా మాట్లాడడంతో బెదిరిపోయి రాజుగారి అనుచరులు అక్కడెవరైనా ఉన్నారేమోనని, ఉంటే ప్రమాదమని అటు ఇటు చూశాడు సంజీవకుడు. అంతే, కాటక పాటకులు దూరంగా వెళ్ళి నిల్చున్నాయి. ఇక వీళ్ళ దగ్గరికి పంపించిన తర్వాత సంజీవకుడు దగ్గర తీసుకున్నాడు కదా, అందుకని చెప్పి ఇక ఏం చేసిండట, అవి ఎందుకు ఇక్కడ తిష్ట వేశాయి అని అడిగాడు దమనకుడు. నాకేం తెలియదు, ఇప్పుడే చూశాను వాటిని అన్నాడు సంజీవకుడు. నువ్వేమో ఇప్పుడే చూశాను అంటున్నావు, రాజుగారేమో వాళ్ళతో నీకెప్పటి నుంచో స్నేహం అంటున్నాడు. అవునా, అలా అనుకున్నాడా అని ఆశ్చర్యపోయాడు సంజీవకుడు. నువ్వు ఆ కాటకుడిని పాటకుడిని చేరదీశావని, వాటిని అంటిపెట్టుకొని తిరుగుతున్నావని రాజుగారికి ఎవరు చెప్పారో మాత్రం చెప్పారు నీ గురించి. నమ్మేశాడతను. లేదు లేదు, వీళ్ళెవ్వరో నాకు తెలియదు, వీళ్ళు ఇప్పుడే వచ్చారు, నేను ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పాడు సంజీవకుడు కాటకుడు పాటకుడిని చూసి. అయ్యో, రాజుగారి శత్రువుల్ని నువ్వు చేరదీస్తావా? ఏమైంది నీకు అసలు? దీనికి ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారో తెలుసా అని ఇంకా భయపెట్టాడు దమనకుడు. ఏమంటున్నారు అని భయపడ్డాడు కంగారుగా సంజీవకుడు. నిన్ను బాగా అసహ్యించుకుంటున్నారు, నీతో ఎవరూ మాట్లాడకూడదంటున్నారు, మాట్లాడితే చంపేస్తానంటున్నారు అని గట్టిగా చెప్పాడు. అయ్య బాబోయ్, నిజం, నీకు విషయాలన్నీ నువ్వు నాకు చెప్తున్నావు కానీ ఈ ఇద్దరు ఎవరో నాకు నిజంగా తెలియదు. అయ్యో, ఎలా ఇప్పుడు అని ఎంతో బాధపడ్డాడు సంజీవకుడు. నీకు విషయం తెలుసా? ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడో తెలుసా? రాజుగారు నిన్ను వెంట పెట్టుకొని రమ్మని రాజుగారి ఆజ్ఞ. వస్తావా మరి అని అడిగాడు దమనకుడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు సంజీవకుడికి. జ్వరం వచ్చినట్టుగా ఉంది అతనికి. భయపడిపోయాడు, గొంతు తడారిపోయింది. దేవుడా అంటూ కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, నేనెప్పుడూ అందరికీ మంచి జరగాలనే కోరుకుంటాను, శత్రువు కూడా మంచి జరగాలనే కోరుకుంటాను. అలాంటిది నాకెందుకు చెడు జరుగుతుంది? నాకు శత్రువులు ఎవరున్నారు? నేనేం అపకారం చేశాను వారికి అని పాపం కళ్ళ నుండి నీళ్లు తెచ్చుకున్నాడు సంజీవకుడు.
రాజుకి ఎంత సేవ చేశాను, ఎన్ని సలహాలు సూచనలు చేశాను, చేసిన సేవ అంతా వృధాయేనా? ఎవరో ఏదో చెప్పారని రాజు నమ్మేయడమేనా? సొంత ఆలోచన కూడా లేదా రాజుగారికి? ఎవరో నా గురించి చెడు చెప్తే ఇది ఆలోచిస్తాడా రాజుగారు అని చాలా బాధపడ్డాడు సంజీవకుడు. ఎవరే మాట చెప్పినా వినే రాజుల దగ్గర పని చేయకూడదు అంటారు. చేస్తే చాలా ప్రమాదం. తెలుసా నీకొక విషయం? నీకు కథ చెప్తాను విను. ఎందుకు ప్రమాదమో సింహం ఒంటె కథ చెప్పేవాడు. ఆ కథలో కాకి, నక్క, పులి కలిసి కుట్ర చేసి ఒంటెను సింహం చేత చంపిస్తాయి. బాధాకరం ఆ కథ అని సంజీవకుడు దమనకుడికి ఒక కథ చెప్దాం అనుకుంటున్నాడు. అవునా, ఏంటా కథ చెప్పవు అని అడిగాడు దమనకుడు. అప్పుడు సంజీవకుడు అంటే ఎద్దు, ఈ దమనకుడు అంటే నక్కకు, తోడేలా నక్కనది నక్కకు చెప్పినటువంటి కథ. ఏంటా కథ? సింహం ఒంటె కథ. ఈ కథను నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.